హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేపోయే నిమ్మకాయ పులిహోర. కావాల్సిన పదార్థాలు: నిమ్మకాయ, శనగపప్పు, పల్లీలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మిరపకాయలు, మిరియాలు. స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టి పైనంత ఆయిల్ వేసి మిరియాలు, ఆవాలు, జీలకర్ర, మిరపకాయలు వేసి వేగాక పల్లీలు వేసి వేగాక శనగపప్పు నేను ఆల్రెడీ 2 hours నానబెట్టాను. శనగపప్పు వేసి తర్వాత కరివేపాకు వేసి మొత్తం మిక్స్ చేయండి. తర్వాత తగినంత సాల్ట్ వేయండి. మనం నిమ్మకాయ పిండుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది సాల్ట్. తర్వాత పసుపు వేయండి, వేసి కలపండి. మొత్తం మిక్స్ చేసి ఒక 2 minutes ఉంచండి. మన పల్లీలు, శనగపప్పు కూడా మంచిగా వేయాలి. చూసుకోండి. అన్నీ వేయాక అంతే, మనం నిమ్మకాయ పిండుకోవాలి. నేను ఒక 2 పిండిన నిమ్మకాయలు నేను ఒక 2 glasses రైస్కి 2 నిమ్మకాయలు పిండిన. మీరు తగినంత మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి నిమ్మకాయలు వేసుకోండి. పులుపు ఎంత కావాలో అంత వేసుకోండి. తర్వాత నేను రైస్ వండుకున్నది మొత్తం అందులో మిక్స్ చేసి మొత్తం కలిపేసిన. మొత్తం కలుపుకోవాలి. అంతే, రెడీ టేస్టీ నిమ్మకాయ పులిహోర. ఇందులో ఆనియన్ వెల్లుల్లి వేయలేదు. ఇది దేవునికి విత్ ప్రసాదం కాబట్టి అంతే, రెడీ మన టేస్టీ నిమ్మకాయ పులిహోర. ఎలా ఉందో ట్రై చేసి కింద కమెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.